నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా చేనూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలోని యువతకు పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ దేవేందర్ రావు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చే కార్యాచరణలో భాగంగా యువతకు డ్రగ్స్ నివారణపై ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. లేదంటే నాకు టైం అయితే నేను వచ్చేస్తాను. మనోడు ఇప్పుడు యాక్సిడెంట్ కూడా జరగకుండా మనం ఒక టీము పెట్టుకున్నాం, పేరు కూడా రాస్తున్నాం. ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగిందని తెలిసి ఉంటే మీరు మాకు కాల్ చేయండి. పలానా వాళ్ళు ఇంటిపోతారని, లేకుంటే పలానా వాళ్ళు ఏదైనా చేస్తారని తెలుస్తుంది. అదొకటి కూడా తెలియజేస్తున్నారు, చెప్పండి. ఎందుకంటే యువత రోడ్డు చూసి ఎంతమంది ఇచ్చిన రోడ్డు ఈరోజు రోడ్డు మీకు వచ్చేస్తారు. సాయంత్రం ఏం చేస్తారు, పనితో చేసుకొని వచ్చి సాయంత్రం కూడా రోడ్డు మీద కూర్చుంటారు. కాబట్టి ఏదైనా జరిగితే మీకు ఎక్కువ అవగాహన కోరుకుంటుంది. మీరు భయపడుతుంటే ఎవరి పేరు తర్వాత గొడవలు బాగా కొట్టుకోవడం చేసి సీక్రెట్ ఖచ్చితంగా వాళ్ళని గతంలో కేసులు పెట్టి బయలుదేరి కూడా చేస్తాం. భాగమని అటువంటి కార్యక్రమాలు చేసి నివారించడానికి ప్రయత్నం చేస్తాం. పోలీసులు 20 మంది జనాభా ఎంత ఉంటుంది, 30 మంది 20 మంది పోలీసులు మొత్తం 10 మంది కాదు కదా. మీ తోడ్పాటు ఉండాలన్నమాట, మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. కాంట్రిబ్యూషన్ అంటే మనకి అందుకే మీరందరూ కూడా మేము వచ్చినప్పుడు అందరినీ కూడా ఎవరైనా అది కూడా రెస్పెక్ట్ ఇచ్చేసి మర్యాద పంచాయతీ మాట్లాడుతూ కేసు అయితే కేసు పెట్టుకుంటాం. తప్పనిసరి ఇప్పుడు అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ డ్రగ్స్తోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని నివారించాలంటే మీరందరూ కూడా ముఖ్యంగా ఈ 2 గ్రామాలనే తీవ్రత ఎక్కువ ఉంది. అదే ఉంటుంది. ఈరోజు మా పై అధికారుల ఆదేశానుసారం ఇష్టంపల్లి గ్రామంలో మాదక ద్రవ్యాల హాట్స్పాట్ ఏరియాగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఇష్టంపల్లి గ్రామంలో గతంలో మనకు చూసినట్లయితే కేసులు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యువతకు అవగాహన కల్పించడానికి మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించి యువతకు దాని మీద మోటివేట్ చేసి మాదక ద్రవ్యాల వల్ల కలిగేటువంటి, డ్రగ్ వల్ల కలిగేటువంటి నష్టాలు, వాటి యొక్క పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరిగింది. యువత ఎప్పుడు కూడా ఎంతో ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాని మాదక ద్రవ్యాలు వాడడం వల్ల అనర్థాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఉద్రేకాలకు లోనవడం జరుగుతుంది, తద్వారా నేరాలలో పాల్గొనడం జరుగుతుంది, వారి యొక్క జీవితం అనేది ఇబ్బందులు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా యువత సక్రమ మార్గంలో నడుచుకోవాలనేసి చెన్నూరు పోలీస్ స్టేషన్ తరఫున, రామగుండం కమిషనర్ తరఫున నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.